గగన్తో పెళ్ళయింది అన్న కోపంతో భూమిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసొచ్చావు గాని ఏ అచ్చట ముచ్చట తీర్చనే లేదు. అందుకే హీరోస్ తీరుద్దాం బావా. పెళ్ళయిందే గాని అయ్యిందని ఒకరు, అవ్వలేదని ఒకరు అక్కడ కీచులాడుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి మొదటి కార్యంగా శోభనం జరిపించామే అనుకో, అప్పుడు వాళ్ళు చిలకా గోరింకల్లా చక్కగా కలిసిపోతారు. ఒక ముచ్చట తీర్చేమన్నా తృప్తి పనుకుంటుంది. ఏమంటావ్? అపూర్వ, నువ్వెంత గొప్పదానివి, దేవతవి అపూర్వ. నీలాంటి దాన్న వీళ్ళందరూ నిందించేది అనిపిస్తోంది. వదిలే బావా, టైం వచ్చినప్పుడు నా మంచితనం వాళ్ళకే తెలుస్తుందిలే. సరే పద బావా, వెళ్ళి నువ్వు రెడీ అవ్వు. వెళ్ళు, పిలవడానికి వెళ్ళాలి కదా. అలాగే అపూర్వ. అమ్మాయి అమ్మాయి, నేను విన్నది చూస్తుంది నిజమేనా, లేక నేనేమైనా కలగంటున్నానా? కల కాదు పిన్ని, నిజమే. ఎలాంటి అనుమానం పెట్టుకోకు. అంటే నువ్వు ఆ తండ్రి కూతులను కలిపేస్తావా? నువ్వు వెళ్ళి సన్యాసంలో కలిసిపోతావా? వాళ్ళిద్దరినీ కలిపినందుకు నేనెందుకు సన్యాసినిగా మారతాను? మరిప్పుడంతా నిజమే అన్నావు కదా. అన్నాను. నిజం తెలుసుకోవడానికి నేనాడుతున్న డ్రామా పిన్ని. నిన్ను అర్థం చేసుకునే తెలివే నాకుంటే నీ దగ్గర ఎందుకుంటానమ్మాయి? అదే ఈ పాటికే పెళ్ళైపోయి నా మొగుడు ఇంట్లో ఉండేదాన్ని. కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. ఏం లేదు పిన్ని, పెళ్లి అవ్వలేదు అని ఆ గగన్ గాడు అంటున్నాడు, అయ్యింది అని భూమి అంటుంది. వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేద్దాం.